ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. హూ ఈజ్ యువర్ డాక్టర్ అంటూ ఈరోజు మనం పలకరించబోతున్నాము ప్రముఖ హెర్బలిస్ట్ అండ్ ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయరాజు గారు. మరి వారితో మాట్లాడి వాళ్ళ పర్సనల్ డాక్టర్ ఏంటి, అలాగే వాళ్ళ హెల్త్ కోసం ఎలాంటి కేర్ తీసుకుంటారు, దీని గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈరోజు మేము హూ ఈజ్ యువర్ డాక్టర్ అనేసి మీతో మాట్లాడబోతున్నాము. అవునమ్మా. సార్, మీరు ఎంతోమందికి మీ హెర్బల్ పరంగా ఎన్నో రకాల వ్యాధుల్ని నయం చేశారు, ఎంతోమందికి ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ ఇచ్చారు. కానీ మీ పర్సనల్గా వచ్చేసరికి మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? నా పర్సనల్గా కేర్ అంటే నాకు చిన్నప్పటి నుంచి అలవాటేనమ్మా. ఎందుకంటే నేను పల్లెటూరులో పెరిగాను కాబట్టి. పల్లెటూరులో ఒక 50 సంవత్సరాల క్రితం అందరూ డాక్టర్లేనమ్మా. అవును, ప్రతి ఇంట్లోనూ అందరూ డాక్టర్లే. ఎందుకంటున్నానంటే, నేను సపోజ్ ఒక పిల్లాడు ఉన్నాడు, కడుపు నొప్పి వచ్చింది, వెంటనే ఎవరో ఒకళ్ళు వాము వేపించి పట్టుకొచ్చి ఆ వాము వేడిగా వేగుతూ ఉండగానే కాసి నీళ్లు పోస్తే అమ్మ బ్రౌన్ కలర్గా వచ్చేటంత మాడాలి. అది ఇనపగరిట్లు వేసేవారు, ఇంత వాము పట్టుకొచ్చి అది మాడుతుంది, కొంచెం నీళ్లు పోసేవారు, సుయ్యమని మరిగేది. అది ఆ మరిగినప్పుడు ఆ వాములో ఉన్న ఆయిల్ అంతా కూడా అందులోకి వచ్చేసేది. అది తక్కువని వడపోసి నలకంత ఉప్పేసి పట్టింతే ఏడిసి పిల్లడు 5 నిమిషాల్లో నవ్వివాడు. అంటే ఇండైజేషన్ ఇమీడియట్గా తగ్గిపోయి అరిగిపోవటం, ప్లస్ ఇండైజేషన్ వల్లే అయ్యే మోషన్స్ కూడా 5 నిమిషాల్లో తగ్గిపోయాము. అదేవిధంగా అజీత్గా ఉంది, గ్యాస్ నొప్పి వస్తుందంటే గబగబా అందరి ఇళ్లలోనే మిఠాయి సోడా ఉండేది, బేకింగ్ సోడా అంటాం కదా, గోలీ సోడా అని ఉండేవి. ఇప్పుడు విజయవాడ అవతల బాగా ఫేమస్, ఇప్పుడు అన్ని చోట్లకి వచ్చినాయండి. ఆ గోలీ సోడా తెప్పించుకుని, నిమ్మకాయ సోడా తెప్పించుకునేవారు. అందులో ఈ బేకింగ్ సోడా కాస్త వేసి గబగబా ఒక సోడా తాగేవారు, బేవు అనేవారు. తోటి ఆ గ్యాస్ అంతా బయటికి వెళ్ళిపోయింది. ఇలాగా ఎవళ్ళ మట్టికి ఆడలేనమ్మా డాక్టర్లు. ఆ ట్రెడిషన్ నుంచి నేను వచ్చాను కాబట్టి. మీరు నన్ను ప్రముఖ హెర్బలిస్ట్ అన్నారు, ఆయుర్వేదిక్ ట్రెడిషనల్ హీలర్ అన్నారు. అక్కడే మీరు నాకు నేనేం చేస్తాననే చెప్పేశారు. అందుకు నాకు నేనే డాక్టర్ అమ్మ. నాకు నేనే డాక్టర్ అంటే ఎలాగంటే, అంతమంది వైద్యం తెలుసున్న ఒక పల్లెటూరులో నేను బతికాను కాబట్టి. ఒక పిప్పిపంట పోటు వచ్చిందమ్మా, వెంటనే వెళ్ళి మూర్కొండాకు అని ఉంటుందమ్మా, గవ్వ 4 ఆకులు తెచ్చేవారు, కొంచెం ఉప్పేసేవారు, బాగా నలిపేవారు, దాన్ని ఉండజేసి పంటిలోనే పంటి పక్కన పెట్టుకోమనేవారు. 2 నిమిషాల్లో నొప్పి తగ్గిపోయేదమ్మా. అది వెంటనే ఆ పంటిలో ఉన్న క్రిమిని కూడా చంపేస్తుంది. ఆ మందు నేను ఇచ్చివ్వండి చిన్నప్పుడు, మా నాన్నగారు చెప్తే ఇచ్చివ్వండి. బోల్డ్ మంది వచ్చి తీసుకునేవారమ్మా నా చిన్నతనంలోనే. పిప్పని పోటు వచ్చిందంటే గవ్వ వెళ్ళటం, 4 ఆకులు కోసిరావడం. అది ఆ రోడ్డు పక్కన ఉన్న ఆకేనా, దీనికే తగ్గిపోతుందని వాళ్ళకి తెలిస్తే మళ్ళీ దాన్ని ఈజీగా చూస్తే ఆడి ఫీలింగ్ మారిపోతుందని ఆయన ఎక్కడో చోట కూర్చోమని పరిగెత్తుకెళ్ళి ఎవరో చూడకుండా కోసుకుని వచ్చి ఇచ్చివ్వడం. ఆ విధంగా ప్రతి పల్లెటూరులోని ఈ విధమైన వైద్యాలు ఉండేవమ్మా. అప్పట్లో ఒక మంగళిపట్టి అని దొరికిదమ్మా. ఎవరైతే బార్బర్స్ ఉంటారో వాళ్ళు కొన్ని పట్టీలు చేసేవారమ్మా. పూర్వం ఒక శాస్త్రం ఉంది కూడా, మంగళ వైద్యం అనేవారు. అది చాలా గొప్పగా వైద్యం చేసేవారమ్మా అప్పట్లో. వాళ్ళని అవమానించడానికి ఇంకోటి కాదు. ఫస్ట్ రేనోప్లాస్ట్ సర్జరీ అనేది ఒక బార్బర్ చేసాడమ్మా ఇండియాలో. ఒక బ్రిటిష్ జనరల్ యుద్ధంలో ముక్కు ఊడిపోతే ఆ ముక్కుని ఇలా పట్టుకుని, ఆ ముక్కు ఊడిపోయిన ముక్కు కూడా పట్టుకుని వెళ్తూ ఉంటాడు రోడ్డు అంట. వాడు బాధపడతా వెళ్తా ఉంటే ఒక క్షౌరం చేసి బార్బరు అరుగు మీద కూర్చున్న అతను చూసి ఇలా రమ్మంటాడు, దగ్గరికి వస్తాడు. ఆ ముక్కు ఉంది, ముక్కు ఏమైందంటే ముక్కు తెగిపోయిందని ఆ చేతిలో పెడితే, నేను అతికేస్తాను కూర్చోమని అతికేసాడు. ఎలా సార్? అతకటంలో ఎలా అంటేనమ్మా మచ్చ కూడా లేదు. అంత గొప్ప సర్జన్స్ ఉండేవారమ్మా. దాన్ని మంగళ వైద్యం అనేవారు అప్పట్లో. అది వాళ్ళు ఒక రకమైన పట్టీలు చేసేవారమ్మా, నొప్పులకు కానీ కురుపులకు కానీ. ఆ పట్టి బొర్రెలతో ఉండేదమ్మా. ఒక గుడ్డ క్లాత్ ఉండేది. ఆ క్లాత్కి కొన్ని చెట్లు యొక్క మిల్క్, అంటే క్యాక్టస్ పొదల మిల్క్ పొడిచమ్మా, ఆ మిల్క్ మీద ఏయో మందులు అంటించేవారు. అది ఒకసారి మీరు అంటించుకుంటే ఆ నొప్పి తగ్గాకనే ఊడేది కాదమ్మా. ఎన్ని రోజులు స్నానం చేసినా ఊడేది కదా, నొప్పి తగ్గాక ఊడిపోయేది. అదే విధంగా ఒక సెగ్గడ్డ వేసింది మీకు, ఒక బాయిల్ వచ్చింది చర్మం మీద, దానికి అంటింతే పగిలిపోవటానికి అంటించమంటే ఒక రకం ఇచ్చేవారు, అణిగిపోవటానికి అంటే ఇంకో రకం ఇచ్చేవారు వాళ్ళు. అది అంటింతే తగ్గిదాకా ఊడేది కాదు. అన్ని రకాలైన అద్భుతాలు పల్లెటూరులో ఉండేవమ్మా. ఆ నాలెడ్జ్ని మనం కోల్పోతున్నాం, ఇవాళ కోల్పోయాం.
అటువంటి సిస్టమ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు నేనే డాక్టర్ అమ్మ. ఎందుకంటే 7ంటికి వేడివేడి భోజనం, మంచి పప్పు, మంచి ఆవకాయ, మంచి మజ్జిగ, అదే మహదానందం. 7 అవ్వకుండా తినేసేవాళ్ళం. మధ్యాహ్నం ఏయో జంతికలను, కొమ్ములను, లేకపోతే వేరుశనక్కాయలు, బఠానీలు ఇలాంటివి. మళ్ళీ సాయంత్రం 5ంటికే భోజనం. 5 అవ్వకుండా అందరికీ భోజనాలు అయిపోయాడమ్మా. 7-7:30కి పడుకునేవారు. పడుకుని 7:30కి పడుకునే ముందర కాసిన మిల్క్ ఇచ్చేవారు. ఒక 3 అవర్స్ గ్యాప్. 7:30 అంటే 8, 5ంటికి తింటే 8, 3 గంటల గ్యాప్ కదా, కొద్దిగా పాలు తాగమనేవారు. గోరువెచ్చగా పాలు తాగి పడుకునేవాళ్ళం. పడుకుంటే 3:30, 4ంటికి మెలకు వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు 5ంటికి తినేశారు. అవును, పూర్తిగా డైజెస్ట్ అయిపోయింది మీరు తిన్న ఆహారం. బాడీ తేలిక పడిపోయింది. అందరినీ కూడా లేపేసేవారు అమ్మ అప్పట్లో. 3:30, 4 దాటి 5ంటి దాకా పడుకుంటే చాలా నేరం. ఎలుగొచ్చి దాకా పడుకుంటే ఆడిని ఒక వింత మనిషిని, ఒక పశువుని చూసినట్టు చూసేవారు నిజం చెప్పాలంటే. అందుకు ప్రెస్టేజ్ అనమాట. లేకపోతే ఏదో నేను తప్పు చేశాను అన్నంత భయం ఉండేది లోపల. అదేవిధంగా టీ కాఫీ తాగితేనమ్మా, ఇప్పుడు మందు తాగితే కొన్ని ఊళ్ళలో, కొన్ని ఫ్యామిలీస్లో ఎంత తప్పు లిక్కర్ తాగితే. అది ఎంజాయ్ చేసేవాళ్ళకి అది చాలా మంచిది, వాళ్ళని మానేమని నేను చెప్పట్లా. అది ఎంత తప్పో టీ కాఫీ తాగితే అంత తప్పుగా చూసేవారు. ఆ టీలు కాఫీలు కూడా ఉండేవి కదమ్మా. అంటే ఎంత అవేర్నెస్ ఆరోగ్యం మీద ఉండేదో చూడండి వాళ్ళకి. అదేవిధంగా వర్షాకాలం వచ్చింది, సాయంత్రం కౌరులు చెప్పుకునేవారు. ఏది 5ంటికి భోజనం అయిపోయింది కదా, 6 అవ్వకుండా చీకటి పడిపోతుంది, లేకపోతే బయటికి వెళ్ళడానికి లేదు, వర్షం కురుస్తుంది, ఎటు వెళ్ళలేరు. అందరూ ఒక చోట కూర్చుంటే ఇన్ని వేరుశనక్కాయలు వేపించుకొచ్చి అక్కడ పోస్తే అరుగు మీద అందరూ ఒలుసుకుని తినేవారు. తిని ఈ తిన్న వెంటనే పెద్దోళ్ళు అందరికీ తలో బెల్లం ముక్క పెట్టేవారు. ఎందుకంటే ఆ వేరుశనగ గుళ్ళు పైచ్యం కాబట్టి, వీళ్ళు పడుకుని ముందర తిన్నారు కాబట్టి, ఈ అరుగుతాయో అరగవేళ్ళకి అజీర్తి చేస్తుందేమో, పైచ్యం చేస్తుందేమో, దానికి విరుగుడు బెల్లం ముక్క. వైద్యం అదేనమ్మా. అవును, అలా పెట్టేవారు. లేదు, సాయంత్రం పెందరడే భోజనం చేసాం, మంచి మామిడి పళ్ళు ఉన్నాయి, పెద్ద ఇంత గిన్నెలు పట్టుకొచ్చేవారు. ఇంత గిన్నెలు ఒక్కాయి ముక్కలు కాదమ్మా, ఇంత గిన్నె. ఒక 5గురు ఉంటే ఇంత గిన్నెలు ఒక 100 కాయలు వేసుకుని ఒక 10 నిమిషాలు నీళ్ళలో నానబెట్టేవారు మామిడి పళ్ళు. ఎందుకంటే మామిడికే చాలా వేడేం. ఆ వేడి చేయకుండా ఉండటం కోసం నీళ్ళల్లో వేసి 10 నిమిషాలు ఉంచితేనంటే దాంట్లో ఉన్న హీట్ అనేది తగ్గిపోతుందంట. అంటే నీళ్ళలో ఎందుకు వేసుకొస్తారనే దాని వెనకాల ఎంత సైన్స్ ఉందో చూడండి. అవును. ఆ 10 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగి ఒక్కొక్కళ్ళు 12 కాయలు తిన్నట్టు తినేవారమ్మ. 20 కాయలు తినేవాళ్ళు ఉండేవారు, 30 కాయలు. ఇప్పుడు వాళ్ళు ఎవరు తింటారు చెప్పండి. అన్నీ తిన్నాక ఉప్పేసి పల్చటి మజ్జిగ అమ్మ అందరికీ తల గ్లాసు ఇచ్చేవారు. ఎన్ని మామిడికాయలు తిన్నా 2 గంటలు అరిగిపోతాయంట ఆ మజ్జిగ తాగితే. అదేవిధంగా ఆ మామిడికాయలలో ఉన్న వేడి ఏదైతే ఉందో ఆ వేడి ఎక్కువయ్యి ఫ్యాట్ పెరగడం కానీ, ఫ్యాట్ బాయిల్స్ రావడం కానీ ఇవన్నీ జరిగాయి. ఎక్కువ తినేసిన వాళ్ళకి బొగ్గలకు వచ్చేసి కురుపులు కూడా వచ్చాయి మా చిన్నదనంలో. ఆ విధంగా నాకు నేనే డాక్టర్ అమ్మా. అవన్నీ నేర్చుకున్నాను కాబట్టి అవన్నీ చూసి అబ్జర్వ్ చేసేవాడిని పెద్దవాళ్ళ దగ్గర నుంచి. ఆ విధంగా అబ్జర్వ్ చేసి అదే ఆహారాన్ని తీసుకుంటాం. ఇవాళన్న కూల్ డ్రింక్స్ కానీ, లేకపోతే ఇంకోటి కానీ, పిజ్జాలు కానీ, బర్గర్స్ కానీ బహుశా సంవత్సరానికి ఒకసారి కూడా తిన్నాం. కూల్ డ్రింక్ అయితే 2-3 ఏళ్ళకి కూడా ఒకటి తాగనేమో. ఈ విధమైన లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవటం వల్ల నాకు నేనే డాక్టర్ అమ్మా. అవేర్నెస్సే డాక్టర్ అనేది. ఆ విధంగా అవేర్నెస్ వచ్చమ్మా. అయితే నిల్వన్న ఆహార పదార్థాలు తినకుండా, అప్పట్లో ఫ్రిడ్జులు లేవు కదమ్మా. అవును, ఫ్రెష్గా కోసుకు తెచ్చుకోవడం, పురుగు పందులు లేవు, ఎరువులు లేవు. మీరు కూరగాయ పట్టుకొచ్చి అక్కడ పెడితే వారం రోజులు ఉండేది. ఇవాళ పురుగు మందులు, ఎరువులు వాడడం వచ్చాక ఆ కూరల నిండా నీళ్లే ఉంటాయమ్మా, వాటరీగానే ఉంటాయి. అది మీరు అలా పక్కన పెడితే 2 రోజుల్లో కుళ్ళిపోతాయి. ఒక్క రోజు కూడా కొన్ని కుళ్ళిపోతాయి. అందుచేత ఏంటంటే ఆ తినే ఆహారంలో విటమిన్స్ ఉండి, ప్రోటీన్స్ ఉండి, అన్నీ ఉండి. ఇవాళ ఏమంటున్నారు, పాలకూర తినండి కాల్షియం ఉంది, లేకపోతే ఇంకోటి తినండి ఫైబర్ ఉంది, లేకపోతే ఇంకోటి తినండి డి విటమిన్. ఏమీ ఉండదమ్మా. ఎందుకు ఉండదు అంటున్నానంటే భూమిని పూర్తిగా విషతుల్యం చేసామ్మా. ఏ విషం వస్తుంది తప్ప భూమిలోంచి ఇవాళ ఆ విటమిన్స్, ప్రోటీన్స్ ఏమీ రావు. ఆ భూమిలో లేనప్పుడు మొక్కలోకి ఎలా వస్తాయమ్మా? ఆ విధమైన పరిస్థితిలో మనం ఉన్నాం. మీరు గత వీడియోలో అడిగారు నన్ను, హార్ట్ అటాక్లు ఎందుకు వస్తున్నాయి జబ్బులు. కారణం ఇదేనమ్మా. ఏంటి అంటే మనం తినే ఆహారంలో ఉన్న కెమికల్స్, విషాలు, లెడ్ కూడా ఉంటుందమ్మా ఆహారంలో. ఆ లెడ్ ఉన్నప్పుడు ఏమవుతుందమ్మా, బ్లాకేజెస్ వస్తాయి. ఆ బ్లాకేజెస్ వల్ల హార్ట్ రావచ్చు, లివర్ పోవచ్చు, కిడ్నీ పోవచ్చు, ఏదైనా పోవచ్చు. ఇవన్నీ పోవాలి అంటే ఏం చేయాలి? మంచి వ్యాయామం కానీ, ఇంకోటి కానీ. అదేవిధంగా నేను ప్రాణాయామం
ఎక్కువ చేస్తానమ్మా. చేసినా చేయకపోయినా ఏదైతే నా చిన్నతనంలో 3:30-4 గంటలకు లేచి ఉన్నాం అదే విధమైన లైఫ్ స్టైల్ ఇవాళ కూడా నేను పల్లెటూరు వదిలేసి సిటీకి వచ్చి 40 ఏళ్ళు అయిందమ్మా. ఈ 40 ఏళ్ళలో కూడా నా టైంని మార్చుకోలేదు ఎవరి కోసం. ఆల్మోస్ట్ అదే టైం 6-6:30కి పోయినాం, పొద్దుట 7ంటికి టిఫిను, మధ్యాహ్నం తింటే కనుక మళ్ళీ 10ంటికే పోయినాం. ఈ విధమైన లైఫ్ స్టైల్ కానీ 7:30-8 గంటలకే ఫోన్ ఆపేసి పడుకుంటా. మళ్ళీ తెల్లవారుజామున 3:30-4ంటికి ఏదైతే బ్రహ్మముహూర్తం అంటారో ఆ టైంలో లేచిపోతాం. ఆ లేవడం కాస్త ఎక్సర్సైజు, యోగా, ప్రాణాయామం ఏదోటి. ఆ విధమైన లైఫ్ స్టైల్ మనం ఫాలో అయినప్పుడే మనం మన జీవితాన్ని ఎంజాయ్ చేయగలం, సుఖంగా చచ్చిపోగలం అని నా లెక్కమ్మ. ఒక్క వీడియోలో మీ లైఫ్ స్టైల్ అండ్ అలాగే మీ పర్సనల్ డాక్టర్ మీరే అని అండ్ అలాగే జనాలకు కూడా ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంటే హెల్తీగా ఉంటారు, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని చాలా క్లియర్గా చెప్పారు సార్ మాకు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.